మనం ఐసీటీ అని వింటున్నాం కదా ఈ మధ్య. అసలు ఐసీటీ అంటే ఏంటి అనే దాని గురించి మనం ఈ పూట కొంత తెలుసుకుందాం. చూడండి, దీన్ని మనం అసలు ఎలా చేసుకోవచ్చు అంటే, ఈ ఐసీటీని 2 భాగాలుగా విడగొట్టుకున్నాం. చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ ఐటీ అండ్ సెకండ్ వన్ ఈజ్ సిటీ. అసలు వాట్ ఈజ్ ఐటీ అండ్ వాట్ ఈజ్ సిటీ? ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని మనం డిఫైన్ చేయొచ్చు. అట్లాగే సిటీ అంటే దాన్ని కమ్యూనికేషన్ టెక్నాలజీ అని డిఫైన్ చేయొచ్చు. ఇదేమో ఇన్ఫర్మేషన్ అండ్ దిస్ ఈజ్ కమ్యూనికేషన్. సో ఈ రెండింటినీ కలిపి మనం ఏమంటున్నాం? ఐసీటీ అని చెప్తున్నాం. సో అలాగే అసలు ఈ ఐసీటీ అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. దీని గురించి మనం ఏం చేస్తే మనకి పూర్తిగా ఒక అవగాహన వస్తుంది అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఐటీ అని చెప్తున్నాం. ఈ ఐటీ అనేది, ది టర్మ్ ఐటీ రిఫర్ టు ది యూస్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ కలెక్టింగ్. టెక్నాలజీ ఫర్ ఏం టెక్నాలజీ? దేనికి వాడతాం టెక్నాలజీని? ఫర్ కలెక్టింగ్, ప్రాసెసింగ్, మ్యానిపులేటింగ్ అండ్ స్టోరింగ్ డేటా. సో చూడండి, ఇప్పుడు ఈ ఐటీ అనే పార్ట్ మనం ఇందులో ఏంటి మనం ఏం చేయబోతున్నాం అంటే, టెక్నాలజీ, ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది దేనికి? ఫర్ కలెక్టింగ్, ప్రాసెసింగ్, మ్యానిపులేటింగ్ అండ్ స్టోరింగ్ డేటా అనేటువంటి దానికోసం మనం ఈ ఐసీటీలో ఐటీని మనం ఏర్పాటు చేసుకున్నాము అని చెప్పుకోవచ్చు అన్నమాట. అట్లాగే నెక్స్ట్ సిటీ అంటే ఏంటి? ఈ సిటీని దేనికి వాడతాం? ది టర్మ్ సిటీ రిఫర్ టు ది యూజ్ ఆఫ్ టెక్నాలజీ. టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలి అనేటువంటి దానికి ఫర్ దేనికి టెక్నాలజీని దేనికి యూజ్ చేస్తాం మనం? టెలికమ్యూనికేటింగ్, బ్రాడ్కాస్టింగ్, ఆడియో విజువల్ ప్రాసెసింగ్, ఇలాంటి వాటిని అన్నమాట. దీన్ని మనం దేనికి వాడతాం? ఈ సిటీ అనేటువంటి దాన్ని, ద టర్మ్ సిటీ రిఫర్ టు ది యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ టెలికమ్యూనికేట్ చేయడానికి కానీ, బ్రాడ్కాస్టింగ్ కానీ, ఆడియో విజువల్ ప్రాసెసింగ్స్ కానీ, ఇలాంటి వాటిలన్నింటినీ చేయడానికి వాడేదాన్ని మనం సిటీగా నిర్వచించుకోవచ్చు. ఐటీ అంటేనేమో టెక్నాలజీ ఫర్ కలెక్టింగ్, ప్రాసెసింగ్, మ్యానిపులేటింగ్ అండ్ స్టోరింగ్ డేటా. ఇది ఏం చేస్తుంది? కలెక్ట్ చేస్తుంది, ప్రాసెసింగ్ చేస్తుంది, మ్యానిపులేటింగ్ చేస్తుంది మరియు డేటాని స్టోర్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? రైట్. నౌ వీఆర్ గోయింగ్ విత్ ద డయాగ్రామ్ హౌ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ది టర్మ్ ఐసీటీ. ఐసీటీ అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక ఈజీ డయాగ్రామ్ ద్వారా మనం ఇప్పుడు దాన్ని కొంత అవగాహన చేసుకుందాం. ఇప్పుడు మనకి సిస్టంలో ఏముంటుంది? ఇన్పుట్ డివైస్ అంటాం. వాట్ ఆర్ ఇన్పుట్ డివైసెస్ అంటే, సిస్టంలోకి మనం ఏమి ఇవ్వదలుచుకున్నాము ఆ లోపలికి ఇవ్వడానికి ఉపయోగపడే వాటిని ఇన్పుట్ డివైసెస్. ఇప్పుడు మౌస్ ఉంది, ఇలాంటి వాటిని అన్నింటినీ ఇన్పుట్ డివైసెస్ అంటారు. మరి అవుట్పుట్ డివైసెస్ అంటే ఏంటి? మనం ఇచ్చిన ఇన్పుట్ తీసుకొని సిస్టము ఒక వర్క్ చేసి మళ్ళీ మనకు అవుట్పుట్ ఇస్తుంది కదా. ఆ అవుట్పుట్ మనం ఎక్కడ తీసుకుంటాం? మానిటర్ మీద తీసుకుంటాం, స్క్రీన్ మీద, అలాగే ప్రింటర్ మీద తీసుకుంటాం. వీటిని అన్నింటినీ మనం ఏమంటాం? అవుట్పుట్ డివైసెస్ అంటాం. ఈ మధ్యలో ఒకటి ఉంటుంది, దాన్నే సిపియు అంటాం. దాన్ని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్గా మనం పిలుచుకుంటాం. అసలు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ఏం జరుగుతుంది? ఆ ప్రాసెస్ అనేటువంటిది ఒక డయాగ్రామ్ తీసుకొని ఆ డయాగ్రామ్ ద్వారా తెలుసుకుందాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ ద్వారా దీన్ని ఈజీగా డిఫైన్ చేసుకుందాం. చూడండి, మనకి సిస్టమ్ ఉంది. సిస్టంలోకి మనం ఏం చేస్తున్నాం? డేటాని ఎవరు ఇస్తారు? సిస్టంలోకి మనం ఇస్తాం. ఏమి ఇస్తాం? ఎట్లా ఇస్తాం? త్రూ ఇన్పుట్ డివైస్ మనం డేటాని సిస్టమ్కి ఇస్తాం. ఆ ఇన్పుట్ డివైస్ ద్వారా మనం ఇచ్చే డేటాని
కంప్యూటర్ తీసుకున్న తర్వాత ఏం చేస్తుంది? ప్రాసెసింగ్ చేస్తుంది. ఏం ప్రాసెసింగ్ చేస్తుంది? మనం దాన్ని ఎలాంటి ప్రాసెసింగ్, స్టాటిస్టికల్ అనాలిసిస్ కావాలా, లేకపోతే దాంట్లో నుంచి మనం ఎలాంటి డేటా తీసుకోవాలనుకున్నామో ఆ ప్రాసెసింగ్ అంతా ఈ పార్ట్లో జరుగుతుంది. ఈ పార్ట్లో ఆ ప్రాసెసింగ్ జరిగిన తర్వాత మనకి బయటకు వచ్చేదాన్ని మనం ఏమంటాం? అవుట్పుట్ ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఉండేదంతా అవుట్పుట్ డివైస్, ఇక్కడ నుంచి మనం ఇచ్చేదంతా కూడా ఇన్పుట్ డివైస్. త్రూ ఇన్పుట్ డివైస్ వీ గివ్ సమ్ డేటా టు ద సిస్టమ్. ఆ సిస్టమ్ ఏం చేస్తుందంటే దాన్ని కలెక్ట్ చేసుకొని ఈ సెంట్రల్ పార్ట్లో ప్రాసెసింగ్ చేస్తుంది. ప్రాసెసింగ్ చేసేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది అన్నమాట. సో అసలు ఈ సెంట్రల్ పార్ట్లో ఏముంటుంది మళ్ళీ అది చూద్దాం సపరేట్గా. సో ఇప్పుడు ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో అంటే ఈ మధ్య పార్ట్లో ఏముంటుంది? మనం ఇక్కడ బయట ఇక్కడ నుంచి ఇన్పుట్ డివైస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఈ సెంట్రల్ పార్ట్లో ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ చేయబడుతుంది. అది అవుట్పుట్ ద్వారా మనకి అవుట్పుట్ డివైస్ ద్వారా ఆ ప్రాసెసింగ్ చేసినటువంటి మనకి కావాల్సిన మెటీరియల్ ఇక్కడ నుంచి మనం పొందుతాం. అసలు ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఉండేది ఏంటంటే కంట్రోల్ యూనిట్ అంటాం దీన్ని. ఇది కంట్రోల్ యూనిట్ అన్నమాట. ఈ కంట్రోల్ యూనిట్ అలాగే ఇంకొకటి కూడా ఉంది, అర్థమెటిక్ ఆర్ లాజిక్ యూనిట్. దీన్నే ఏఎల్యూ అని పిలుచుకుంటాం మనం. సో ఇదొక పార్ట్. ఇక్కడ ఉండేది కంట్రోల్ యూనిట్. అట్లాగే తర్వాత మనకి మెమరీ యూనిట్ అని ఉంటుంది. సో ఈ పార్ట్లో నుంచి మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ ప్రాసెస్ చేయబడి మనకు కావాల్సిన పద్ధతిలో అవుట్పుట్లోకి మనకి డివైస్ వస్తుంది. సో ఇప్పుడు మీకు ఇప్పుడు ఇప్పటికీ హోంవర్క్ ఏంటంటే మీరు అసలు ఇక్కడ ఈ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అంటే ఏంటి, కంట్రోల్ యూనిట్ అంటే ఏంటి, మెమరీ యూనిట్ అంటే ఏంటి, ఇవి చేసే పని ఏంటి, మీరు పని చేయండి. మీరు గూగుల్ చేయండి, ఏమన్నా చేయండి, తీసుకొని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాసుకొని రేపు నాకు వచ్చి ఇక్కడ మీరు ప్రజెంట్ చేయాలి. ఆ ప్రజెంట్ చేసేటప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ఏం జరుగుతుంది, కంట్రోల్ యూనిట్ అంటే ఏంటి, అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అంటే ఏంటి, మెమరీ యూనిట్ అంటే ఏంటి, ఈ మూడింటికి సంబంధించి మీకు అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏ పద్ధతిలో అయినా ఒకళ్ళని అడిగి తెలుసుకోండి, లేకపోతే గూగుల్ చేయండి, ఎక్కడైనా వెతకండి, వెతికి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి నాకు ఇవ్వండి. రైట్, డన్, థ్యాంక్ యూ.